ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే వారి పాప స్థితినంతటినీ ప్రభు పాదాల వద్ద ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ప్రభు రక్తంలో కడుగబడి నీతిమంతులుగా జీవిస్తారో, చెడుతనాన్ని అసహించుకుంటారో వారే నిజమైన దేవుని బిడ్డలండి. వారే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఈ పని చెయ్యలేను, ఫలానా చోటికి వెళ్ళను అని దేవునికి భయపడేవారిగా ఉంటున్నారు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల దేవుడు ఎన్నో మేలులను దాచి ఉంచాడు. వారి మార్గాలలో వారిని కాపాడుటకు ఆ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారికి కలిగిన భయములన్నిటిలో నుండి ఆ దేవుడు వారిని విడిపిస్తాడు. ప్రతి అపాయం నుండి రక్షించుతాడు. వారి శ్రమలన్నిటి నుండి దేవుడు వారిని కాపాడుతాడండి. వారికి ఏ మేలు కొదువ లేకుండా అన్నీ సమకూర్చుతాడు. మరి ముఖ్యంగా ఆ దేవుడు వారి ప్రార్థనలకు, వారి మొరలకు చెవియొగ్గి వింటాడు, వారికి జవాబిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఎంతోమంది దేవునికి నచ్చినట్లు జీవించాలి, ఆయనకు ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి, దేవుని బిడ్డగా నడుచుకోవాలి అని అనుకుంటారు. కానీ దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక సమస్య వారిని దేవుని యొద్దకు రాకుండా ఆపుతుంది. ప్రియులారా, ఈనాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మన వల్ల కాదు. ఆ దేవుడే మనకు నేర్పిస్తాడు. దేవుడు అంటున్నాడుగా, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందులి భయభక్తులు మీకు నేర్పెదను అని. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ఆ దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించి ఆయన మాటలు వింటే చాలు. ఆ దేవుడే మనకు సమస్తము నేర్పిస్తాడు. ఈనాడు చాలామంది పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. లోకాన్ని, లోకంలో స్నేహితులను మర్చిపోలేకపోతున్నారు. కీడు చెయ్యకుండా, చెడ్డ మాటలు పలకకుండా, దుష్క్రియలు చెయ్యకుండా ఉండలేకపోతున్నారు. కాబట్టే వారి హృదయంలో దేవుడు లేడు. ఈనాడు దేవుని సన్నిధికి వెళ్లకుండా, ఆయనకు ప్రార్థించకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా వారి హృదయాలను కఠినం చేసుకుంటున్నారు. కాబట్టే దేవుని ప్రేమ, ఆయన దయ వారి జీవితంలో లేదు. కాబట్టే వారి జీవితంలో ఎన్నో బాధలు, శ్రమలు, అపాయాలు, ఆటంకాలు, శోధనలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల పాలవుతున్నారు. వారెక్కడికి వెళ్ళినా దేవుని దూత వారితో లేకుండా ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు దానియేలు గారు దినమునకు ముమ్మారు ప్రార్థించేవాడు. దేవుని కార్యాలను ఆసక్తి కలిగి చేసేవాడు. ఆయనకు ఇష్టంగా ప్రతి దినము భక్తి శ్రద్ధలతో, భయంతో దేవునిని సేవించాడు. కాబట్టే సింహాల గుహలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న దానియేలును సింహాల నోట నుండి రక్షించడానికి దేవుడు తన దూతను పంపాడండి. దానియేలు గారి సాక్ష్యం చూస్తే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చెయ్యకుండా వాటి నోళ్లు మోయించెను అని. ప్రియులారా, మనము కూడా దానియేలు వలె దేవుని దృష్టికి నిర్దోషిగా, నీతిమంతులంగా, ఆయన యందు భయభక్తులు కలిగిన పిల్లలంగా జీవిస్తే మన కొరకు కూడా దేవుడు ఆ దూతను పంపిస్తాడండి. మనకు కూడా గొప్ప సహాయం అందిస్తాడు. ఈనాడు మన జీవితంలో ఏదైనా ప్రమాదం తప్పిందంటే, అయ్యో నా అదృష్టం బాగుంది కాబట్టే నాకు ఏ ప్రమాదం జరగకుండా సేఫ్గా ఉన్నాను అని. ప్రియులారా, అదృష్టం కాదండి, దేవుని కాపుదల, ఆయన దయ మనతో ఉన్నది. మనకు తెలియకుండా మన వెనుక ఎన్ని ఆపదలను, ఎన్ని ఆటంకాలను, ప్రమాదాలను, ఎన్ని శత్రు పన్నాగాలను ఆ దేవుడు తప్పించాడో మనకు తెలుసా? ముందు కనిపించే వాటినే మనం చూస్తాము, మన వెనుక ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దృష్టికి నిర్దోషిగా, యథార్థంగా జీవిస్తే నిన్ను కూడా దేవుడు రక్షిస్తాడు.
నీ ఉద్యోగంలో నిన్ను హెచ్చిస్తాడు. నీ అనారోగ్య స్థితిలో నిన్ను బాగు చేస్తాడు. నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నీ శ్రమలలో, నీ బాధలలో నీకు తోడుగా ఉండి వాటి వలన నీకు ఏ హాని జరగకుండా కాపాడుతాడు. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడంటే రాత్రికి రాత్రే తన దూతను పంపి మన జీవితంలో అద్భుతాలను చేయగల సమర్థుడు. మన స్థితినంతటినీ మార్చే శక్తిమంతుడు. ఆ రాత్రి యాకోబు గారు పట్టు వదలక విసుగక దేవునికి ప్రార్థించాడు. రాత్రంతా దేవుని పాదాలను విడిచిపెట్టలేదు. నన్ను ఆశీర్వదించితేనే కాని నేను నిన్ను పోనివ్వను అని యాకోబు భక్తుడు ఆ పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. ప్రియులారా, ఈనాడు మన జీవితంలో కూడా ఇలాంటి ఆసక్తి కలిగిన ప్రార్థన, విశ్వాసం ఉండాలండి. ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడడం అలవాటు చేసుకోవాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. అవును ప్రియ దేవుని బిడ్డ, మన దేవుని యందు భయం భక్తి కలిగి మనం జీవించితే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. తన దూతను ఎప్పుడు మనకు తోడుగా ఉంచుతాడు. ప్రతి పరిస్థితి నుండి రక్షించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మీ యందు భయభక్తులు కలిగి జీవించితే మీ దూతను మాకు తోడుగా ఉంచి మమ్మను ప్రతి పరిస్థితి నుండి రక్షించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, ఈనాడు మేము మీ దృష్టికి ఎంత వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా మమ్మను క్షేమంగా కాచి కాపాడుతూ వచ్చారు. సజీవ లెక్కలో ఉంచారు. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క 11 మాసములు మీ కాపుదల భద్రతలో మమ్మను ఎంతో సురక్షితంగా రక్షించినారు దేవా. ఈ చివరి దినములలో కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతూ మమ్మను కాపాడుతున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి పరిస్థితిలో మీ దూత సహాయాన్ని మాకు అందించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. మీరే అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. బిడ్డలు కూడా ఈ దినము నుండి మీ యందు నిరీక్షణ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారి అక్కరలేమిటో, వారి కొరతలేమిటో, వారి సమస్యలు, వారి కష్టం, బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారి ఎడల గొప్ప కార్యములను జరిగించండి దేవా. బిడ్డలు కూడా మీకు ప్రార్థిస్తూ మీ యందు నిరీక్షణ ఉంచి మీ ద్వారా గొప్ప మేలులను పొందుకునే జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలందరికీ చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రియులు చేస్తున్న పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండండి దేవా. వారి ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలు చేసే పనులలో మీరే జ్ఞానాన్ని, తెలివిని, బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడండి దేవా. ఈ దినమంతా రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని రక్షించండి దేవా. దుష్టు నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున వారు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండండి. చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచండి దేవా. శ్రేష్టమైన ఈవులను నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నిటినీ కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వివాహ విషయంలో బిడ్డలు తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా
మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా, శ్రేష్టమైనవి పొందుకునే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కటి గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. ఈనాడు సంతానం లేదని ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్వంత వారు బిడ్డల్ని ఎంతో నిందిస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించి గొప్ప సంతోషం వారి హృదయంలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున దేవా, గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గృహాలను వారికి అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రియులు లోన్స్ కోసం ఎదురు చూస్తుండగా వారి విషయంలో మీరే సహాయం దయచేయండి. లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగా అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతోటి, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి పక్షమున గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి కష్టాన్ని మీరు దీవించండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సహాయం చేయండి. అయ్యా, ఈ దినమున బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయండి ప్రవ్వా. దుష్టు నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి, అప్పుల సమస్యల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాపాడి భద్రపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.